అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాలు వస్తున్నాయి. మనం చూసాం పూర్తిగా స్వింగ్, పూర్తిగా కూటమి వైపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పూర్తిగా కూటమికే పట్టం కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా డౌటే, ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో డౌటే. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటు టీడీపీ అభిమానులు కావచ్చు, అటు వైసీపీ వాళ్ళు కావచ్చు, రాజకీయ అభిమానులందరూ కూడా ఏకైక ఒక పేరును బాగా కలవరిస్తున్నారు. ఆయనే కేకే సర్వేస్. ఎందుకంటే ఈవెన్ నేను ఓపెన్గా చెప్తున్నా, కేకే సర్వేస్ని నేను నమ్మలా. అరే అంత ఏకపక్షమైన తీర్పు వస్తుందా, అంత వేవ్ ఉందా? లేదు, ఈసారి ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతో కొంత పనిచేస్తాయి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 45-50 సీట్లు అయినా సరే వైసీపీ గెలుచుకుంటుంది అని నేను బలంగా నమ్మాను. ఈవెన్ నేను తిరిగినప్పుడు కూడా చాలా చోట్ల బయటపడలేదని చెప్పాను కదా. సో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా, ఇంక్లూడింగ్ ఆర్టీవీ కానీ లేదా ఇంకా ఏ ఒక్క సర్వే సంస్థ కూడా టీడీపీకి కూటమికి 125, 130 దాటి వస్తాయని ఇవ్వాల. ఒక్క కేకే సర్వేస్ మాత్రమే ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 వస్తాయి, టీడీపీ కూటమికి 161 వస్తాయి. టీడీపీ కూటమికి వచ్చే 161లో కూడా జనసేన పోటీ చేసే 21 గెలుస్తారు. టీడీపీ పోటీ చేసే 144లో 133 గెలుస్తారు. బీజేపీ పోటీ చేసే 10లో 7 గెలుస్తారని చాలా స్పష్టంగా ఇచ్చారు. సో అది నిజంగా చాలామంది నమ్మి ఉండరు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నమ్మల అతను ఇచ్చిన సర్వే రిపోర్ట్ని. కానీ అదే అక్షర సత్యమైంది. 2019 ఎన్నికల్లో కూడా కేకే సర్వేస్ ఇచ్చిన రిపోర్టే అక్షర సత్యమైంది. 2019 ఎన్నికల్లో కూడా ఆయనే చెప్పాడు వైసీపీకి 151కి పైగా వస్తాయని. ఆయన ఒక్కడే చెప్పాడు, ఇంకెవ్వరూ కూడా చెప్పాల. వైసీపీకి 130 వస్తాయనో 125 వస్తాయనో చెప్పారు తప్ప 150కి పైగా వస్తాయి అని అప్పుడు కూడా కేకే ఆయన ఒక్కడే చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన ఒక్కడే చెప్పాడు టీడీపీ కూటమికి 160+ వస్తాయని. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు అది, కేకే సర్వేస్ అనే పేరు. నేను యాక్చువల్లీ అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. అతను TV5, ABN వాళ్ళందరితో బిజీగా ఉన్నాడంట. సాయంత్రం మాట్లాడదాం అన్నారు. నేను వీలైతే అతనితో మాట్లాడి ఒక డిబేట్కి పెట్టడం కానీ లేదంటే ఇంటర్వ్యూ చేయడం కానీ చేద్దాం. మేబీ అన్ని ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు కాబట్టి మనం ఏముందలే. కానీ ఒకటి అతన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. జనం నాడి అంత పక్కాగా పట్టుకోవడం అనేది అసాధారణమైన విషయం. అంత ఆషామాషి వ్యవహారం కాదు. జనం నాడి పట్టుకోవడం, అది కూడా పక్కాగా సీట్ల సంఖ్యతో సహా జిల్లాల వారీగా అంత ఖచ్చితమైన అంచనా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నేను కర్నూలులో ఆయన టీడీపీ వాళ్ళకి 10 దాటి వస్తాయని నేను ఆశ్చర్యపోయాను. కర్నూలులో వైసీపీ కదా బలంగా ఉంది, 8-9 వైసీపీకి వస్తాయి తప్ప టీడీపీకి అని రావు. ఈవెన్ చాలా జిల్లాల్లో అతని సర్వేలు అతిశయోక్తులు, అంటే అతిశయోక్తులుగా ఇచ్చారేమో, అతిగా ఇచ్చారేమో అనుకున్నాను. కానీ అతను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు, చాలా స్పష్టంగా కట్టుబడి ఉన్నాడు. చివరి వరకు కూడా మాట మార్చల. సో ఖచ్చితంగా కేకే సర్వేస్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఆయన్ను ఇక మీదట ఆయన క్రేజ్ పెరిగిపోద్ది, ఆయన మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. సెఫాలజీ అనేది చాలా కష్టం. ఇలా ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రజలు బయటపడట్లేదు, అంత ఈజీగా బయటపడట్లేదు. సో సైలెంట్ వేవ్ ఎవరికి ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ అతను తెలుసుకున్నారంటే ఖచ్చితంగా అతని మీద అంచనాలు పెరిగిపోతాయి. నెక్స్ట్ ఎన్నికలకి ఆయనే హీరో. ఆయన ఏం చెప్తే అదే నమ్ముతారు వచ్చే ఎన్నికల్లో. ఇక ఆరామ్ అస్థాన్ జీరో, అతను ఇంక ఫేడ్ అవుట్ అయిపోయినట్టే, అతన్ని ఎవరూ నమ్మరు. అలాగే వేణుస్వామి నథింగ్, జీరో, అతన్ని కూడా ఎవరూ నమ్మరు. ఇక ఆత్మసాక్షి ఇదంతా కూడా మనం పక్కన పెట్టేయచ్చు, చాలా సర్వేలను మనం పక్కన పెట్టేయచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా వైసీపీ రామ్ గోపాల్ వర్మ సోకాళ్ళు చాలామంది ఉన్నారులే, వాళ్ళందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా ఒక పెద్ద భారం అయితే దిగినట్టే ఒక రకంగా రాష్ట్రంలో.